ఉమ్. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీరు వెళ్ళండి సినిమాకి. ఇప్పుడు ఎవరు చూడాలి ఫస్ట్ దీన్ని? దీన్ని ఎవరు? ఆ? సీనియర్ సిటిజన్స్ చూసే సినిమా, లేకపోతే టీనేజర్స్ చూసేదా, లేకపోతే ఫ్యామిలీ చూసేదా? ఎవరు చూసే చిన్న సినిమా? పిల్లవాడి దగ్గర చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఒక గంటలో చనిపోయే వాళ్ళ దాకా చూడొచ్చు సినిమా. అవునా? గంటలో చనిపోయాడైతే బతుకుతాడా ఏంటి? మనిషి అన్న ప్రతి ఒక్కడు చూడవలసిన సినిమా ఇది. ఉమ్. చాలా మంది హిందువులంతా చూడాలి అని చెప్తున్నారు, కానీ నేను అలా చెప్పను. మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు చూడవలసిన సినిమా. ఉమ్. మీరు ఏదో మాటల్లో సినిమా సినిమా అని అంటున్నాను, కానీ నేను అంతకు ముందు కూడా చెప్పాను వేరే వేరే దీంట్లో. సినిమా కన్నా ఈ గుడి ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఓ. గుడిలో హారతులు ఎలా ఉంటాయో అది ఊహించుకోవాలి, ధర్మం ఎలా ఉంటుందో అది ఊహించుకోవాలి, గుడిలో భగవద్గీత చెప్తే ఎలా ఉంటుందో అలా ఊహించుకోవాలి. యద్భావం తద్భవతి అని మనం ఏ భావనతో అయితే సినిమా చూస్తామో అదే ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు బాలకృష్ణ గారికి ఎవరు సాటి లేరు, ఎవరు పోటీ కారు. మరి ఒకవేళ అమిత్ షా, మోడీ ఈ సినిమా చూస్తే, లేదంటే మోహన్ భగవత్ ఇలాంటి వాళ్ళు చూస్తే, మరి నిజంగానే బాలయ్య గారిని ఒక రేంజ్ లో ఊహించుకుంటారు వాళ్ళు కూడా. ఖచ్చితంగా ఉమ్. ఖచ్చితంగా ఊహించుకుంటారు. పొలిటికల్ గా అనేటువంటిది నేను మాట్లాడిన కానండి, ప్రతి ఒక్కళ్ళు చూడాలన్నది అందుకే. అందరూ చూడాలి. కాదు, మీరు చెప్పినంత అద్భుతంగా ఉంటే బాహుబలి సినిమాకి ట్వీట్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఈ సినిమాకి ఇంతవరకు ఏమి ట్వీట్ చేసినట్టు కనిపించట్లేదే? సార్ ఒక సినిమా కోసమే కూర్చుంటారే ఇటు నరేంద్ర మోడీ గారు? వేరే పనులే ఉండవు ఆయనకి. కొన్ని ఆర్ఎస్ఎస్ సినిమా ఆర్ఎస్ఎస్ లేకపోతే విహెచ్పి వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, మఠాధిపతులు, పీఠాధిపతులు, వీళ్ళెవరు? మీరు రియాక్ట్ అయినట్టు ఎవరు? మఠాధిపతులు పీఠాధిపతులు సినిమా చూస్తారు అని నేను చెప్పలేనండి. ఓకే. ఇప్పుడు కంచివారు గాని, శృంగేరి వారు గాని, మిగతా వాళ్ళు గాని, పీఠాధిపతులు వాళ్ళు సినిమా చూస్తారు అని నేను చెప్పలేను, కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అభినందిస్తారు. ఖచ్చితంగా అభినందిస్తారు. నేను చెప్తున్నానండి, ఒక 2 రోజులు ఆగండి, హారతులు కొబ్బరికాయలు కూడా కొడతారు థియేటర్స్ లో. కాదు, వాళ్ళ మఠాధిపతులు, పీఠాధిపతులు చూడరు అంటున్నారు. మరి మీరేమో కాశీ అఘోర శక్తిపీఠం అధిపతి కదా బాలకృష్ణ స్వామి గారు, మీరు ఎట్లా చూశారు? నేను వ్యవస్థాపకుడిని అండి, అఘోర శక్తి పీఠం వ్యవస్థాపకుడిని. అఘోర సాధన చేస్తున్నాను కాబట్టి దాని మీద నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం శివుడి మీద వస్తుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉంది, అందుకని చూసా. ఓకే. అఖండ కూడా చూసా, అఖండ 2, అఖండ 3 కూడా చూస్తాం. అఖండ 1 బాగుందా? అఖండ 1 బాగుందా, 2 బాగుందా? అఖండ 1 కన్నా కూడా అఖండ 2 బాగుంది. ఓకే. అఖండ 1 కన్నా కూడా అఖండ 2 బాగుంది. 3 రావాలని కోరుకుంటున్నారా? అఖండ 2 కన్నా అఖండ 3 బాగుంటుంది. 3 రావాలని కోరుకుంటున్నారా? ఆల్రెడీ వస్తుంది, వస్తుందా? డెఫినెట్ గా వస్తుంది, డౌటే లేదు. మరి ఈ సినిమా అఖండ 3 వస్తుందండి. ఈయనకి నేషనల్ అవార్డు వస్తుందండి. ఓకే. ఇవి 2 ఖచ్చితంగా జరుగుతాయి. మళ్ళీ మందాంటనే ఇంటర్వ్యూ చేస్తాం. మీరు ఇంకోటి కూడా చెప్పారు, 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోతుంది. 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోతుందండి. 3 చెప్పారు మీరు. 4వది కూడా చెప్పా. ఆల్రెడీ అన్ని దీన్ని బ్రేక్ చేస్తుంది అని చెప్పారు. ఇప్పటి వరకు కలెక్షన్ చూడండి ఎంత వచ్చిందో, ఏ సినిమాకైనా వచ్చిందా? ఇంక్లూడింగ్ ప్రభాస్ తో సహా. చెప్తేనే చరిత్ర రాయాలల్లా, తిరగరాయాలల్లా బాలకృష్ణ గారే. సో మొత్తం సినిమాలో 2 గంటల 40 నిమిషాలు సినిమా ఉందంటున్నారు. 2 గంటల 46 నిమిషాలు. 2 గంటల 46 నిమిషాలు. ఈ 2 గంటల 46 నిమిషాల్లో మీకు అసలు అద్భుతం అని చెప్పి మీకు అసలు మిస్మరైజ్ అయినటువంటి సీన్ ఏంటి? సెకండ్ హాఫ్ మొత్తం అద్భుతమే. సెకండ్ హాఫ్ మొత్తం అద్భుతం. ఫస్ట్ హాఫ్ కాస్త లాగ్ అయింది కానీ, బట్ అది పెద్దగా అనిపించదు. అసలు ఎవరు బయటికి వెళ్ళరండి. ఇప్పుడు నవరసాలు
నవరసాలు ఆ అంటారు కదా. ఈ నవరసాల్లో ఏది బాగా హైలైట్ అని కనిపిస్తుంది ఈ సినిమాలో? శివుడి క్యారెక్టర్ బాగుంటది. ఉమ్. భక్తి రసమా? అఖండ అఖండ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నవరసాలు ఏంటండి నేను మీకు చెప్తాను. భగోర ఎంటర్ అయినప్పటి నుంచి ఆ క్యారెక్టర్ ఉమ్. ప్రతి ఒక్క సీన్ లోనూ మీకు నవరసాలు కనపడతాయి. ఉమ్. ఏది త్రిశూలంతో ఒక మనిషిని పొడిచి తిప్పుకుంటూ వెళ్తాడే, నవరసాలు అందులోనూ కనపడతాయి. ఓ. మనిషి ఒక తల్లిదండ్రి గుమ్మడికాయలాగా ఇట్లా దిష్టి తీస్తాడే, నవరసాలు అందులోనూ కనపడతాయి. ఉమ్. అసలు బాలకృష్ణ గారు నటించలేదండి, అందులో శివుడే నటించాడు. శివుడు ప్రవేశించాడు. ఓకే. తమన్లో కూడా మ్యూజిక్ తమన్ కొట్టాడంటే నేను నమ్మను, శివుడే కొట్టాడేమో అనిపించింది. బోయపాటి శ్రీనివాస్ గారు కూడా అంతే. ఏది ఏమైనప్పటికీ ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది కోర్టులో కేసేసినా బాలకృష్ణ వన్ సైడ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అన్నట్టుగానే ఉంటుంది. అంత శివమయం అంటారు, శివమాయ. అంత శివమయం, అంత శివమయమే. ఉమ్. నిజంగా నేను ఒకసారి చూడండి సిఎస్ఆర్ గారు, అంటే మీరెంత రేటింగ్ ఇస్తారు ఇలాంటివి నేను అడగను, కానీ చూడండి మీకు అనిపిస్తుంది. సో మీ రేటింగ్ ఎంత 5కి? 4.5. మీది? మీ పర్సనల్ రేటింగ్? నా పర్సనల్ అయితే ఓ. ఆ 5 కూడా తీసింది ఎందుకంటే ఆ ఫస్ట్ కాస్త ల్యాగ్ ఉందని చెప్పి తీసేసా. 0.5. ఆ 0.5 తీసేసారు. 4.5. ఓకే. సో అవార్డు వస్తుంది అంటున్నారు. సో చూద్దాం. కలెక్షన్స్ ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాయి అంటున్నారు. మీరు చెప్పినట్టు హిందీ వర్షన్ అద్భుతంగా క్లిక్ అయింది. తెలుగు వర్షన్ రేటింగ్స్ అయితే కొంచెం అటు ఇటుగా ఇస్తున్నారు. బహుశా మీరు అన్నట్టు 2 రోజుల తర్వాత ఈ రేటింగ్లు మళ్ళా వాళ్ళు రివైవ్ చేసుకుంటారేమో. రివర్స్ చేసుకుంటారా, ఈ పేటిఎం బ్యాచ్ ఎక్కువైతే అదే కంటిన్యూ చేస్తారా, పట్టించుకోక్కర్లేదు. ఓకే. సినిమా అయితే చూడాలంటారు. అసలు ఖచ్చితంగా నిజంగానే చూడండి మీరు కూడా. నేనేదో ఇంటర్వ్యూ పరంగా మాట్లాడుతున్నానని కాదు, కానీ ఒక్కసారి చూడండి. మనకి రేటింగ్ అవసరం లేదు, బాగుంటే బాగుందని చెబుతాం, లేకపోతే లేదని చెబుతాం. చూడండి, బాడీ షివరింగ్ వస్తుందండి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోయి మనం బయటకు వచ్చినా కానీ ఆ షివరింగ్ తగ్గదు, అంత బాగుంది. ఓకే. అఖండ కూడా ఇంత సూపర్ గా ఉందని నేను చెప్పలా, చాలా అద్భుతంగా ఉంది. మీరు వెళ్ళండి, మళ్ళీ కలిసి మాట్లాడదాం. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి గారు. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు.